హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో పటిష్టమైన రక్షణ వ్యవస్థ అవసరం అన్ని దేశాలకు తెలిసి వస్తుంది. దీంతో ప్రతి దేశం తనకు ఓ రక్షణ వ్యవస్థ కావాలనుకుంటుంది. దీనిలో భాగంగా ఇండియా కూడా గగనతల రక్షణ వ్యవస్థపై కన్నేస్తుంది. ప్రాజెక్టు కుష కింద 2028-29 కల్లా ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దిశగా దేశం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇజ్రాయిలీ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను ఇది పోలి ఉంటుంది. భారతదేశ పటిష్ట గగనతల రక్షణ వ్యవస్థకు ఉద్దేశించిన ప్రాజెక్టు కుషకు కేంద్రం మే నెలలోనే అనుమతి ఇచ్చింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. ఈ ప్రాజెక్టు కింద 21,700 కోట్ల వ్యయంతో 5 స్క్వాడ్రాన్ల క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకోవాలని రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టు కుశలో 3 రకాల ఎల్ఆర్శామ్లు ఉంటాయి. అవి శత్రు భూభాగం నుంచి భారత్ వైపు దూసుకొచ్చే విమానాలు క్షిపణులను అడ్డుకుంటాయి. ఒక తరహా ఎల్ఆర్శామ్ శత్రు విమానం 150 కిలోమీటర్ల దూరంలో ఉండగానే దాన్ని ధ్వంసం చేస్తుంది. మిగతావి 250 కిలోమీటర్లు 350 కిలోమీటర్ల దూరంలోని విమానాలను అడ్డుకుని పేల్చేస్తాయి. ఇవి సుదూరంలో ఉన్న చిన్న వాటితో పాటు గగనతల హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థ, ఇంధన భర్తీ విమానాలను ధ్వంసం చేయగలవు. ఎల్ఆర్శామ్ను ప్రయోగిస్తే శత్రు విమానాన్ని 85% ఖచ్చితత్వంతో ఒకే దఫాలో తుత్తునియలు చేస్తుంది. ఒక ఎల్ఆర్శామ్ తర్వాత 5 సెకండ్లలోనే రెండో క్షిపణిని ప్రయోగిస్తే 98.5% ఖచ్చితత్వంతో శత్రు విమానాన్ని పేల్చేస్తుంది. ఇవి శత్రు గగనతల దాడిని అడ్డుకుని దేశాన్ని కాపాడతాయి. ప్రాజెక్టు కుష కింద సుదూరంలోని శత్రు విమానాలను పసిగట్టే నిఘా వ్యవస్థను, వాటిని ధ్వంసం చేయడానికి ఉపకరించే అధునాతన రాడార్లను సైతం అభివృద్ధి చేస్తారు. శత్రు భూభాగంలో 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం వరకు పరిశీలించగల శక్తి ఈ రాడార్ల సొంతం. అంటే పాకిస్తాన్ మొత్తం, చైనాలో టిబెట్ పీఠభూమి ఈ రాడార్ల పరిధిలోకి వస్తాయి. వీటితో పాటు వెరీ హై ఫ్రీక్వెన్సీ రాడార్ వ్యవస్థను నెలకొల్పుతారు. ఇది సాధారణ రాడార్లకు చిక్కని స్టెల్త్ యుద్ధ విమానాలను గుర్తిస్తుంది. ఎల్ఆర్శామ్లకు తోడుగా రష్యన్ S-400 గగనతల రక్షణ వ్యవస్థను భారత్ మోహరించనుంది. $543 కోట్ల వ్యయంతో మొత్తం 5 S-400 ట్రయంఫ్ స్క్వాడ్రన్లను రష్యా నుంచి కొనుగోలు చేయడానికి భారత్ 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. తలమునకలు కావడంతో మిగతా 2 స్క్వాడ్రన్ల సరఫరా ఆలస్యమైంది. వచ్చే ఏడాది అవి 2 భారత్ చేతికి అందుతాయని సమాచారం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ.